మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ కొందరు నమ్మకం ఏంటంటే వైజా బోర్డ్ గేమ్ ఆడి చనిపోయిన వాళ్ళ ఆత్మలను పిలవచ్చు అని. కానీ ఒక్కసారి ఆ ఆట మొదలైతే ఆ ఆత్మలు ఎప్పుడు వెళ్తాయో, ఆ ఆత్మలు ఎటువంటివో ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు భయంకరమైన స్పిరిట్స్, డీమన్స్ వస్తాయి. వాటి వల్ల ఎంతో ప్రమాదం ఉంది. ఇది అటువంటి ఆటతో మొదలైన ఒక భయంకరమైన రాత్రి కథ, ది వైజా బోర్డ్. హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నలుగురు ఫ్రెండ్స్, అర్జున్, నిఖిల్, స్మిత మరియు మాయ. ఈ నలుగురికి దయ్యం సినిమాలంటే చాలా ఇష్టం. అర్ధరాత్రి సమయాల్లో వాళ్ళు తరచూ హాస్టల్ రూఫ్ మీద కూర్చొని భయంకరమైన కథలు చెప్పుకుంటారు. ఒకరోజు రాత్రి మాయ తన ఫోన్లో ఒక వీడియో చూపించింది, వైజా బోర్డ్ రియల్ గోస్ట్ సమోనింగ్. ఆ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అర్జున్ నవ్వుతూ, ఇవన్నీ ఫేక్ స్టోరీస్ రా, నిజం కాదు అని చెప్పాడు. ఏమో అర్జున్, ఒకవేళ నిజమైతే, దయ్యాలు నిజంగా వస్తే మనం ఒకసారి ట్రై చేద్దామా అని నిఖిల్ అన్నాడు. సరే నిఖిల్, గేమ్ ఆడదాం. కానీ నా పందెం ఏంటంటే దయ్యాలు రావు. కానీ స్మిత భయపడింది. అర్జున్, ఇలాంటి ఆటలు వద్దురా, మనం ఆడద్దు ప్లీజ్. స్మిత, నువ్వు కామ్గా ఉండు, ఏమీ కాదు, దయ్యాలు రావు, భూతాలు రావు, మనం గేమ్ ఆడుతున్నాం అంతే అని అందరూ నిర్ణయించుకున్నారు. రేపు రాత్రి 12 గంటలకు వైజా బోర్డ్ గేమ్ ఆడబోతున్నారు. ఇలాంటి రియల్ థ్రిల్లింగ్ హర్రర్ స్టోరీస్ని మీ వద్దకు ఇంకా తీసుకొస్తాను. దానికోసం మీరు చేయాల్సింది నాకు సపోర్ట్ చేయడం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫీడ్లోకి వస్తుంది. తర్వాత రోజు అర్ధరాత్రి 12 గంటలు ఆ హాస్టల్ రూఫ్ మీద ఒక పాత వైజా బోర్డ్ని సెట్ చేశారు. చుట్టూ చెమ్మ చీకటి, వాతావరణం భయంకరంగా ఉంది. కానీ అది వాళ్ళకి అలవాటే, అందుకే వాళ్ళు కామ్గా ప్రశాంతంగా ఉన్నారు. ఆ వైజా బోర్డ్ చుట్టూ 4 కొవ్వొత్తులు, మధ్యలో ఒక గ్లాస్ పెట్టారు. మాయా సైలెంట్గా అందరినీ కూర్చోబెట్టి, మీ చేతుల్ని ఈ గ్లాస్పై పెట్టండి అని చెప్పింది. అందరూ అలానే చేశారు. అర్జున్ కళ్ళు మూసుకొని మెల్లగా ఇలా చెప్పాడు, స్పిరిట్, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఉంటే నాకు సంకేతం ఇవ్వు. కానీ ఏమీ జరగలేదు. మొత్తం నిశ్శబ్దం. ఎందుకో తెలియదు కానీ అందరికీ చెమటలు పట్టేస్తున్నాయి. అర్జున్ మళ్ళీ పిలిచాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాకు సంకేతం ఇవ్వండి ప్లీజ్. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. కానీ ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. కొవ్వొత్తి ఒకటి ఆరిపోయింది. అందరూ వణికిపోయారు. రే, ఇది ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా? ప్లీజ్ రా, చెప్పండి రా అని స్మిత అడిగింది. కాదు అని వాళ్ళు తల ఊపారు. వాళ్ళ నోట మాట రావటం లేదు. అయితే అప్పుడే ఆ గ్లాస్ నెమ్మదిగా కదిలింది. ఆ గ్లాస్ ఎస్ఓ దాగింది. అందరి గుండెలు చలించకపోయాయి. అంటే ఎవరో ప్రాంక్ చేస్తున్నారు. కానీ అది ఆ నలుగురిలో ఒకరు కాదు. వాళ్ళకు తెలియనిది ఇంకేదో. మాయ వణికిపోతూ, నీ పేరేంటి అని అడిగింది. ఆ గ్లాస్ ఒక్కో అక్షరం వద్దకు వెళ్ళి ఆగింది. RAVI, రవి. అంతే, అందరికి సుస్సు పడిపోయింది. నిఖిల్ భయపడుతూ, మనకు తెలిసిన రవి ఎవ్వరు లేరు కదరా అని అన్నాడు. రేయ్ రేయ్ రేయ్, మీ ముగ్గురులో ఎవరో చేస్తున్నారు కదా, గ్లాస్కి దారం కట్టి మరి లాగుతున్నారు కదా, చెప్పండ్రా అని అర్జున్ నవ్వుతూ అన్నాడు. అంతలో ఆ గ్లాస్ కదిలింది. నో వద్దకు వెళ్ళింది. అర్జున్ బిగుసుకుపోయాడు. తను చెప్పిన వెంటనే ఆ గ్లాస్ కదిలింది. అది కూడా స్మూత్గా. దారం కట్టి లాగితే ఇలా ఉండదు. అంతలో గ్లాసు మధ్య భాగం చిన్నగా పగిలిపోయింది. గాలి విపరీతంగా పెరిగిపోయింది. మిగతా 3 కొవ్వొత్తులు ఆరిపోతాయేమో అన్నట్టుగా ఉంది. అర్జున్ కంగారు పడి చైన్ తీయాలనుకున్నాడు. అర్జున్, చైన్ తీయకు, చైన్ తీసావో అంతే, ఆట పూర్తయ్యేంత వరకు చైన్ తీయకూడదు అని మాయ గట్టిగా చెప్పింది. కానీ అర్జున్ చేయి తీసేశాడు. అప్పుడే వారి వెనకాల ఒక శబ్దం వినిపించింది. అది ఎంతో భయంకరంగా ఉంది. కొవ్వొత్తులన్నీ ఆరిపోయాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. అర్జున్ వెనకాల ఒక షాడో కనిపించింది. అది నల్లగా మానవాకారంలాగా ఉంది. కానీ అది మనిషి కాదు. రే, అది ఎవర్రా అని స్మిత భయంతో అడిగింది. ఆ షాడో మెల్లగా దగ్గరికి వస్తోంది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నోటి దగ్గర నుండి నల్లగా పొగ బయటకు వస్తుంది. మీరు నన్ను పిలిచారు, ఇప్పుడు నాతో మీరందరూ రావాలి. అందరికీ ఆ శబ్దం వినిపించింది. అర్జున్ భయంతో వెనక్కి పరిగెత్తాడు. అర్జున్ వెనకాలే ఆకారం ఉంది. నీ పని అయిపోయింది అని అర్జున్ చెవిలో చెప్పింది. అర్జున్ ప్రాణభయంతో అరిచాడు. ఆ శబ్దం వినగానే ముగ్గురు భయంతో మెట్ల వైపు పరిగెత్తారు. మెట్లు చివరిలో ఉన్న తలుపు మూసుకుపోయింది. మాయా తలుపు కొడుతూ కేకలు వేస్తుంది. ఎవరైనా తీయండి ప్లీజ్, తలుపు తెరవండి, మేము ఇక్కడ ఉన్నాం ప్లీజ్.
ప్లీజ్ అని తలుపుని గట్టిగా కొడుతోంది. అప్పుడే వాళ్ళ వెనకాల ఎవరో వస్తున్నట్టు శబ్దం వినిపించింది. అందరూ మెల్లగా వెనక్కి తిరిగి చూశారు. ఆ షాడో అర్జున్ లాగా కనిపించింది. అర్జున్, నువ్వా అని స్మిత అనింది. కానీ అది అర్జున్ కాదు. అర్జున్ రూపంలో ఉన్న ఆ డీమన్. అతను చనిపోయాడు, ఇప్పుడు మీరు చనిపోతారు అని అన్నాడు. ఆ నల్లటి ఆకారం నెమ్మదిగా వాళ్ళ వద్దకు వెళ్తోంది. ఒక్కసారిగా వేగాన్ని పెంచి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయం ఆ హాస్టల్ వాచ్మ్యాన్ రూఫ్ పైకి వెళ్ళాడు. అక్కడ కొవ్వొత్తుల ముక్కలు, పగిలిపోయిన బోర్డ్, రక్తపు మరకలు. కానీ ఆ నలుగురు ఎక్కడా కనిపించలేదు. పగిలి ఉన్న ఆ వైజా బోర్డు పై గుడ్ బాయ్ అని రాసుంది. ఆ రోజు నుండి ఆ రూఫ్ పైకి ఎవరూ వెళ్ళలేదు. వైజా బోర్డ్ గేమ్ ఎంతో పాపులర్. ఈ గేమ్ ఆడి ఎంతో మంది కనిపించకుండా పోయారు. వాళ్ళు ఎటుపోయారన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ చాలా మంది చెప్తారు వాళ్ళని ఆ డీమన్స్ తీసుకుని వెళ్ళిపోయాయని. మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడారా లేదా ఆడబోతున్నారా? కమెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను. థ్యాంక్ యూ.